అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ 3 పత్రికలు కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకో మరి స్క్రీను చేస్తుంటే కెమెరా ప్రాబ్లం వచ్చింది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఏమైందో తెలియదు, అది చూడాలి. నేను ఆల్రెడీ మొత్తం సెటప్ చేసే పెట్టాను, స్క్రీను కెమెరా అన్నీ సెటప్ చేసి పెట్టాను, కానీ కెమెరా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఈ రోజుకి ఇలాగే చేద్దాం. అందుకే లేట్ కూడా అవుతుంది. ఈరోజు పొద్దున్నుంచి ఆ ప్రాబ్లం వస్తూ ఉంది. ఒక అరగంట నుంచి దానితోనే తిప్పలు పడుతున్నా, ఏమైందో తెలియక. మా వాళ్ళు 10:30 వరకు రారు, మా స్టాఫ్. వాళ్ళు వచ్చాక చూడాలి. సరే, అది పక్కన పెడితే బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు పూలే స్ఫూర్తితోనే సుపరిపాలన అందిస్తున్నాం. P4లో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. ఆగిరిపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి హాజరయ్యి బీసీలకు ఇచ్చే కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి కదా, రాయితీ రుణాలు 275 కోట్ల లోన్స్ రిలీజ్ చేశారనమాట. అక్కడ ఒక బహిరంగ సమావేశం పెట్టి బీసీల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాము, టీడీపీకి మొదటి నుంచి వాళ్ళే వెన్నెముక, సో వాళ్ళకి మేము ఇలా చేస్తాము, సో అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అదొకటి చూడొచ్చు. అలాగే బీసీల రక్షణకు బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాము, సబ్ కమిటీ ఒకటి వేసాము, ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము బీసీ సబ్ కమిటీ వేస్తాము అని చెప్పి బీసీలకు అండ, వారి రక్షణకు అతి త్వరలోనే ప్రత్యేక చట్టం చంద్రబాబు, సబ్ కమిటీ నివేదిక రాగానే చేస్తాం, స్థానిక సంస్థల్లో మళ్ళీ 34% కోట, బీసీ సబ్ ప్లాన్ కింద ఈ ఏడాది 48,000 కోట్లు ఖర్చు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. బీసీ హాస్టళ్లకు 4,500 కోట్లు, 5,720 మందికి డిఎస్సి శిక్షణ, ఇంటిపైన విద్యుత్ ఉత్పత్తికి బీసీలకు కూడా సౌర పథకాలు, వారు ఇల్లు కట్టుకుంటే అదనంగా 50,000 సబ్సిడీ, బీసీ కార్పొరేషన్ కింద 250 కోట్ల రుణాలు అని బీసీలకు ఏమేమి ఇస్తాం, ఏం చేస్తాం అనేది మొత్తం ఆయన చెప్పుకొచ్చారనమాట. మన మరో ప్రపంచం మాయాబజార్ పత్రిక తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా అదే వార్త హైలైట్ చేశారు. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే గోరంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్ అంటే, మరి ఆయన ఎందుకో ఆయనకి పార్టీ నుంచి ఏమైనా స్క్రిప్ట్ వచ్చిందా, లేదంటే ఆయనే అనంతపురం నుంచి గుంటూరు లగెత్తుకు వచ్చేసరికి తెలియదు, కానీ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు అసలు. చూడండి, ఇది బిగ్ బాస్ షోలో ఓవర్ యాక్షన్ చేస్తారు బిగ్ బాస్ దగ్గర మార్కుల కోసం, అలాగే ఇక్కడ కూడా ఈయన పార్టీ బాస్ మార్కుల కోసం అనుకుంటా ఆ చేబ్రోల్ కిరణ్ ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారు, చాలా పెద్ద సెక్షన్లే నమోదు చేశారు. అతను పోలీసులు సీరియస్గానే తీసుకున్నారు, కానీ అతన్ని బయటికి తీసుకొచ్చడానికి, అతన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడానికి, పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తిని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఈయనకేం సంబంధం? ఈయన ఒక పోలీస్ అధికారి, గతంలో సీఏగా పనిచేసిన వ్యక్తిగా, ఈయనకి చట్టాలు ఏంటో తెలీదా? సో వెళ్ళి కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. సో ఈయన కూడా కేసు బుక్ చేసి లోపలేశారనమాట, నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టారు వీళ్ళ మీద కూడా. ఈయన ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నాడు, రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నాడు. ఇది కేవలం ఏంటది ఓవర్ యాక్షన్ అనమాట, సింపతి కోసం డ్రామా. మళ్ళీ బయటకు వచ్చి పోలీసులు కక్ష సాధింపు, ప్రభుత్వం కక్ష సాధింపు, ఒక బీసీ9 నా మీద ఇలా కేసు కట్టారు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయడానికి. పాపం అతనికి ఆ ఎంపీ సీట్ ఇవ్వలేదు లాస్ట్ ఎలక్షన్స్లో, ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వాల, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా సీట్ ఇవ్వరేమో, రాజకీయ నిరుద్యోగ జీవితాంతం ఉండిపోలేమో అని చెప్పి ఆయన పార్టీలో మార్కుల కోసం ఓవర్ యాక్షన్ చేశాడేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించింది? ఈ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ మొత్తం ఫాలో అయిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇక గోరంట్ల మాధవ్ ఇష్యూ పక్కన పెడితే జోగి రమేష్ విచారణ అండి. ఆయన నిన్న సిఐడి విచారణకు వెళ్ళాడు. గంటలోపే ముగిసిన జోగి రమేష్ విచారణ. అలా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసిన వైకాపా నేత చంద్రబాబు నివాసంపైకి వెళ్ళి దాడి చేసిన కేసు, నోటీస్ ఇచ్చాం, ప్రశ్నించాం అన్నట్టు మొక్కుబడి విచారణ. జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్ళి తెదేపా శ్రేణులపై కర్రలు రాళ్లతో దాడి చేసిన కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు అలా హాజరై ఇలా బయటకు వచ్చేశారు. ఏమండి, పాపం ఈనాడు వాళ్ళు రాయడమే కానీ వీళ్ళకి తెలియందా? జోగి రమేష్ అనక కొంతమంది టీడీపీ పెద్దలు ఉన్నారు, అతన్ని వెనకేసుకుంటూ వస్తున్నారు. రోజా గారి వెనక కొంతమంది టీడీపీ పెద్దలు, ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఆ ఐఏఎస్ అధికారి సీఎంఓలో ఉన్నాడు. సో ఆయన రోజా గారిని కాపాడుకుంటూ ఆడదాం ఆంధ్ర ఫైల్ ముందుకు వెళ్లకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇలా కొంతమంది కుమ్మక్క అయిపోయారు వైసీపీ వాళ్ళతో. ఇది ఖచ్చితంగా టీడీపీ కూటమి తలదించుకోవాల్సిన అంశమే. సో ఇది రాసుకొచ్చారనమాట. ఇంటర్ ఫలితాలు నేడు వాట్సాప్ ద్వారాను పొందే వీలు,
ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకండి. రెండు ఫలితాలు ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రెండు కూడా. అలాగే మీరు వాట్సాప్లో కూడా 9552300009కు హాయ్ అని టైప్ చేస్తే అటు నుంచి ఒక రిప్లై వస్తుంది. దానిలో మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అని అడిగితే మీ హాల్ టికెట్ నెంబర్ ఏదో ఎంటర్ చేస్తే పీడిఎఫ్ రూపంలో మీకు రిజల్ట్ వస్తుంది అనమాట. అదొకటి రాశారు. ఇక పెళ్లి కొడుకైన కోదండరాముడు ఒంటిమిట్టలో వైభవంగా కళ్యాణం, భారీగా తరలివచ్చిన భక్తజనం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. నోట్ దీస్ వర్డ్, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులుగా వెళ్ళి సమర్పించారు. పాపం లాస్ట్ 5 years రాష్ట్రంలో ఏ దేవుడికి కూడా దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించిన పరిస్థితి లేదు. ఇక రొయ్య మేత కిలోకి 4 రూపాయలు తగ్గింపు అంటండి. సీఎం ఆదేశాల మేరకు తయారీ సంస్థల నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రొయ్య మేత ధరను కిలోకి 4 రూపాయల చొప్పున తగ్గించాలని తయారీ సంస్థలు నిర్ణయించాయి. ఓకే, ఈరోజు అంతా గందరగోళంగా ఉంది. ఏం చెప్తున్నాను అనేది నాకే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, ఏమనుకోవద్దు. ఇక జంకు లేని బొంకు ఇది. పోలవరం 41.15 మీటర్ల పాపం వైకాపాదే. జగన్ హయాంలోనే ఆ సిఫార్సులు. కేంద్ర జలశక్తి శాఖ నివేదికలో వెల్లడి. కూటమి ప్రభుత్వంలోనే జరిగిందంటూ జగన్ అండ్కో ప్రచారం. కరెక్టే. 2021 ఆగస్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పెద్దలను కలిసి ఒక నివేదిక ఇచ్చారు. సార్ మేము పోలవరం పూర్తి చేసుకోవాలి, మాకు మీరు డబ్బులు ఇవ్వాలి, సో మీరు మొత్తం ఇవ్వలేను అంటే అట్లీస్ట్ కాస్త తగ్గించైనా ఫేజ్ 1కైనా ఇవ్వండి, ఫేజ్ 1 41.15 మీటర్లోనే కడతామని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2021-22లో. సో దాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళే ఎత్తు తగ్గించేశారు అనేటట్టు ప్రచారం చేస్తున్నారు అనమాట. చూడండి, రేపు దీనికి సాక్షిలో ఒక పెద్ద కౌంటర్ వార్త రాస్తారు. పచ్చపత్రిక, పచ్చ మీడియా, ఆ పాపం పచ్చ మందదే చంద్రబాబు నాయుడు గారే తగ్గించారని చెప్పి రాస్తారు. అప్పుడు నేను ప్రూఫ్స్ చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2021-22లో పోలవరం ఎత్తు తగ్గించడానికి ఏం చేశారనేది రేపు నేను ప్రూఫ్ చూపించి ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే రేపు ఖచ్చితంగా సాక్షిలో రాస్తారు కదా, అప్పుడు మనం చూపిద్దాం. ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీ. నేను దానికి సంబంధించి అప్పుడు రిలీజ్ అయిన జీవో, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు చేసిన యాగి, అప్పుడు వచ్చిన ఆరోపణలు, అప్పుడు వచ్చిన గొడవ, అదంతా కూడా మనం మాట్లాడి అప్పుడు మళ్ళీ వీడియో చేద్దాం. సో ఇది అంటే వైసీపీ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఫేక్ సమాజం, ఫేక్ వ్యక్తులు, ఫేక్ మనుషులు, ఫేక్ మీడియాలు. వాళ్ళని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని టీడీపీ వాళ్ళు అంటారు. తటస్థులు ఎవరు వ్యతిరేకించరా వైసీపీని? పనికిమాలిన వేదాలు. 2019లో తటస్థులు ఓట్లు లేకుండానే గెలిచారా? 2024లో తటస్థులు మీకు రివర్స్ అయ్యారు కాబట్టి ఓడిపోయారు. ఆ తటస్థుల్ని దూరం చేసుకునే మందం ఇది వైసీపీ వాళ్ళ మీద. పాపం NHAI విజయవాడ పరిధిలో 19 కిలోమీటర్ల పరిస్థితి ఏమిటి? సో విజయవాడ నుంచి మచిలీపట్నం హైవే ఉంది కదా, సో దాన్ని యాక్చువల్లీ ఒక 6 years బ్యాక్ 7 years బ్యాక్ కట్టారు. దాన్ని హైవేని 4 lane హైవేగా కట్టారు. అంటే అది కూడా దిగమర్రు కదా, ఇది చీరాల నుంచి దిగమర్రు హైవే అనుకుంటా అది కలిపింది. సో ఇప్పుడు విజయవాడ మచిలీపట్నం హైవే 6 lane చేయడానికి కేంద్రం ఒక DPR ఆమోదించింది. DPR సిద్ధం చేస్తుందంట కేంద్ర ప్రభుత్వం పరిధిలోని NHAI. సో దీనిలో విజయవాడ పరిధిలో ఒక 19 కిలోమీటర్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది పెనమలూరు దాటే వరకు. పెనమలూరు, కూడలి, కంకిపోడ మీదుగా చలివేంద్రపాలెం వరకు 19 కిలోమీటర్ల మేరకు ఉన్న మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించడం ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే అక్కడంతా ఇరుకిరుగ్గా ఉంటుంది రోడ్డు, దుకాణాలు ఉంటాయి, అదంతా నగరం పరిధిలోకి వస్తుంది కాబట్టి అదంత ఈజీ కాదు 6 వరుసలు విస్తరించడం. UGC చైర్మన్గా వినీత్ జోషికి అదనపు బాధ్యతలు. మామిడాల జగదీష్ కుమార్ పదవి విరమణతో తాత్కాలిక ఏర్పాటు. ఓకే. న్యూట్ జైలర్ పరార్. విశాఖ మహిళకు అసభ్యకర సందేశాలతో వేధింపు. అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి వికృత చేష్టలు. విశాఖ CPకి మొరపెట్టుకున్న బాధితురాలు. నాటి నుంచి పత్తా లేకుండా పోయిన జైలు అధికారి. జైలర్ పరార్. అవును నిజమే, ఓ కారాగారం నుంచి ఖైదీ కాదు, జైలరే పరారయ్యాడు. ఖైదీలకు సత్ప్రవర్తన నేర్పి క్రమశిక్షణలో పెట్టాల్సిన స్థానంలో ఉన్న అధికారే న్యూట్ కాల్స్ చేయాలంటూ గృహిణితో వికృత చేష్టలకు దిగాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనంతపురం ఓపెన్ జైలర్ సుబ్బారెడ్డిపై
విశాఖ సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనిషా పశువురా బాబు నువ్వు. మహిళకి మెసేజ్ పెట్టాడంట న్యూడ్ కాల్స్ చేయమని. పెచ్చోడు. తుంగభద్ర గేట్లన్నీ తక్షణం మార్చాల్సిందే. 33 గేట్లలో 19 గేట్ల సామర్థ్యం 40 నుంచి 55% తగ్గిపోయింది. KSNDT సర్వీసెస్ అల్ట్రాసౌండ్ పరీక్షలో వెల్లడి. పూర్తి నీటి నిల్వ కష్టమే, వచ్చే సీజన్కు గండమే అని ఒక వార్త రాశారు. తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం 33 గేట్లు అమర్చాల్సిందేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. కేంద్ర జలసంఘం, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ, ఏకే బజాజ్ కమిటీ సిఫార్సుల మేరకు తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం అన్ని గేట్లు ప్రాజెక్టు సామర్థ్యంపై సమగ్ర అధ్యయనం చేయించారంట. సో ఈ గేట్లన్నీ తక్షణం మార్చాలని వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఇక ఏపీలో 1510 కోట్లు పన్ను ఎగవేత అంటండి. GST ఎగవేత ఏపీలో 1510 కోట్లు ఉందంట. ఇక బలహీనపడిన అల్పపీడనం. ఓకే, ఎన్డీఏలోకి అన్నాడీఎంకే. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు అనుకోవచ్చు. ఎన్డీఏలోకి అన్నాడీఎంకే వచ్చింది. కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన అమిత్ షా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఈ EPS నాయకత్వం భారీ మెజార్టీతో గెలుస్తామని వెల్లడి. భాజపా తమిళనాడు అధ్యక్షుడిగా నయినార్ నాగేంద్రన్. తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో శుక్రవారం నూతన పరిణామం చోటు చేసుకుంది. భాజపా అన్నాడీఎంకే తాజాగా పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఏలోకి తిరిగి అన్నాడీఎంకే చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 2026 తమిళనాడు శాసనసభకు జరిగే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని, ఎన్డీఏ అద్భుత విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. స్టాలిన్కి ఇంకా చుక్కలేక పాపం. తర్వాత అమెరికాపై 125% సుంకం, 84% నుంచి పెంచిన చైనా. వీళ్ళు భలేగా ఉన్నారా? అరే ఇదేదో నెంబర్ గేమ్ అనుకుంటున్నారా, ట్రేడ్ అనుకుంటున్నారా? రెండు దేశాల మధ్య ట్రేడ్ బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన బిజినెస్ లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది అనుకుంటున్నారా? లేదంటే ఇదేమన్నా నెంబర్ గేమా? ఇష్టం వచ్చినట్టు ఆయన పెంచేయడం, ఈయన పెంచేయడం. భలే ఉన్నారు వీళ్ళు. అమ్మో. విద్యుత్ ఉచితం, రాయితీ అదనం, ఇళ్లపై సోలార్ ప్రాజెక్టులు పెట్టుకునే వారికి బంపర్ ఆఫర్. PM సూర్యగారి కింద కేంద్రం నుంచి రాయితీ. కొన్ని నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా వర్తింపు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై ఏర్పాటు లక్ష్యం. కానీ సోలార్ పెట్టుకుంటే కొన్ని సాంకేతికపరమైన చిక్కులు ఉన్నాయి. లెక్క సరిగ్గా ఉండట్లేదు. తర్వాత లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఒక పెద్ద సమస్య ఏంటంటే సోలార్ ఇంటికి పెడితే స్థానికంగా విద్యుత్ అధికారులు లంచం తీసుకుంటున్నారు. ఆ లంచం లేకుండా చేస్తే మేబీ లంచం మీద ఎవరైనా నన్ను అడిగితే నేను ప్రూఫ్స్ ఇవ్వడానికైనా సిద్ధం. సో ఇది కొంచెం ఇబ్బందికరం. సోలార్ అనేమో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది, కానీ విద్యుత్ శాఖలో లంచాలు ఇస్తే కానీ దాన్ని అప్రూవ్ చేయట్లా, యాక్సెప్ట్ చేయట్లా. ఈ మీటర్ తీసుకెళ్ళి సోలార్ మీటర్ పెట్టి వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఆన్లైన్లో కూడా అప్రూవ్ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవ్ చేయడానికి డివిజన్ లెవెల్లో కొంచెం డబ్బులు ఇస్తేనే చేస్తున్నారు. 5,000 ఇవ్వాలంట. అందులో ఒక 3,000 ఒక డివిజన్ లెవెల్కి వెళ్తుంది, డివిజన్ స్థాయి అధికారికి వెళ్తుంది, 2,000 ఏమో కింది స్థాయిలో పంచుకుంటున్నారు. ఇక వేగంగా స్పందిస్తేనే రైల్వే గేట్ కష్టాలు తీరేది. రైల్వే క్రాసింగ్స్ వద్ద 38 ROBలు. సేతు బంధన్ కింద నిధులు వెచ్చిస్తున్న కేంద్రం ఇప్పటికే 9 మంజూరు. త్వరగా అనుమతులు ఇచ్చి నిర్మిస్తేనే మిగిలిన మంజూరు. సో రైల్వే క్రాసింగ్స్ వద్ద 38 ROBలు అంటండి. R&B రహదారులపై రైల్వే క్రాసింగ్ బ్రిడ్జీలు ఉన్నాయి కదా, సో వాటిని 38 తీసుకురావడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఫార్సు చేశారు అండ్ కేంద్రం కూడా అప్రూవ్ చేసిందనమాట. ఎక్కడ నీడంటే అక్కడే బడి. పక్కా భవనం లేక ఇంట్లో నడుస్తున్న చింతలగుంట పాఠశాల. అమరావతి పనులపై అస్కీ మదింపు. ఎప్పటికప్పుడు ప్రపంచ బ్యాంకుకు నివేదికలు, వాటి ఆధారంగా విడతల వారీగా రుణం మంజూరు. మంచిదే. పెళ్ళికొడుకైన కోదండరాముడు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. ఒంగోలు GGHలో 6 కోట్లతో క్యాత్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.
వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో స్పౌజ్ బదిలీలు చేపడతామని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. భర్త కడపలో భారీ శ్రీకాకుళంలో ఉంటూ సేవలు అందిస్తున్న వైద్య దంపతుల్ని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో 6.06 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిపి ఆయన ప్రారంభించారన్నమాట. కొన్నాళ్ళు పనిచేస్తే ఆ తర్వాత ఇది పని చేయట్లేదని మూల పెట్టేస్తారు. లేకపోతే బయటకు కమిషన్లు రావుగా. అవినీతి రహిత పాలనే లక్ష్యం. ఇళ్ల పట్టాలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మంత్రి లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండేవారికి ప్రస్తుతం ఇస్తున్న శాశ్వత ఇళ్ల పట్టాలు రూపాయి ఖర్చు లేకుండా వచ్చే వారం నుంచి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చని, అవసరమైతే 2 ఏళ్ల తర్వాత కూడా పట్టాను అమ్ముకునేందుకు కూడా హక్కు కల్పించామని ఆయన చెప్పారన్నమాట. అదొకటి చూడొచ్చు. తర్వాత ఇవన్నీ ఈనాడులో అంశాలండి. సాక్షి మన మాయాబజార్ పత్రిక వెళ్దాం. అప్పు చేసి ఫీజులు అందరిని రీఎంబర్స్మెంట్. అప్పులు పాలవుతున్న తల్లిదండ్రులు సర్టిఫికేట్లు చేతికి రాక పిల్లల చదువులకు గండం. కరెక్టే, ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. అప్పు చేసి ఫీజులు కడుతున్నారు. ఫీజులు ఇవ్వకపోతే మేనేజ్మెంట్లు కూడా ఊరుకోవట్లేదు. నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈ వార్త రాసే అర్హత సాక్షికి లేదు. ఎందుకంటే 3,000 కోట్లకు పైగా బకాయి పెట్టేసి దిగిపోయారు వాళ్ళు. సమస్య కరెక్టే. ఈ సమస్యకు కారణం ఎవరు? ఇద్దరు, 2 పార్టీలు, 2 ప్రభుత్వాలు. మరి వాళ్ళు సృష్టించిన ప్రాబ్లంకి వాళ్ళే వార్త రాస్తే ఎట్లా? సాక్షికి వార్త రాసే అర్హత లేదు. చేసేది లేక పొలం బాట పడుతున్న విద్యార్థులు. మంత్రి లోకేష్ని ట్యాగ్ చేస్తూ పిల్లల అవస్థలపై పోస్టులు. ఉన్నత విద్యామండలి విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువ. వైఎస్ఆర్సీపీ హయాంలో క్రమం తప్పకుండా ఫీజులు. ఇది పనికిమాలిన రాదంటే ఇది క్రమం తప్పకుండా ఫీజులు అంట. చివరి 6 త్రైమాసికాల ఫీజులు చెల్లించలేదు. బటన్లు నొక్కారు కానీ డబ్బులు రాలేదు. వీళ్ళు వదిలి వెళ్ళిన పాపమే 3,000 కోట్లు. ఆ పాపమే ఇప్పటికి వీళ్ళకి చుట్టుకుందనమాట. పిల్లల చదువులకు పూర్తిగా అండగా నిలిచిన వైఎస్ జగన్. అందుకే 11 వచ్చాయి మనకి. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తుంటే 11 కూడా ఉంచుకునేలా లేరు వీళ్ళు. సరే, గోవధశాల టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో గోమాతల మృత్యుకోశ. 3 నెలల్లో 100కు పైగా మృత్యువాత. వీళ్ళేమో 3 నెలల్లో 100కు పైగా అని చెప్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ. కానీ లేదు అంత లేదు. అక్కడ అడపదడప చనిపోవడం సహజమే కానీ ఇంత భారీ స్థాయిలో లేదు అని చెప్పి టీటీడీ దీనికి కౌంటర్ ఇచ్చిందనమాట. పండువెన్నెల్లో కళ్యాణ వైభోగం. ఎన్డీఏలోకి అన్నాడీఎంకే. బాసులకే రెడ్ కార్పెట్. రూల్స్ పాటించే ఎస్పీలు బైపాస్. వారి స్థానంలో అస్మదీయ డిఎస్పీలు. రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు మోడల్. ఒత్తిళ్లతో హడలెత్తిపోతున్న ఉన్నతాధికారులు. దుర్మార్గం, అక్రమం. సాక్షి రాసిందా? నిజమే, సాక్షి రాసింది దుర్మార్గం, అక్రమమే. సాక్షిపై పెట్టింది ముమ్మాటికి తప్పుడు కేసు. సాక్షి మీద పెట్టిన కేసు గురించి మాట్లాడుతున్నారా? మరి వాళ్ళు రాసింది కూడా దుర్మార్గం, అక్రమమేగా. తెలంగాణ ఎడిషన్లో ఒకటి రాసి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒకటి ఎలా రాస్తారు? తెలంగాణ ఎడిషన్లోనేమో మామ అల్లుళ్ళకి మధ్య గొడవ, అల్లుడు అంతమొందించాడు మామని అని రాసి, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోనేమో టీడీపీ వాళ్ళు చంపేశారని ఎలా రాస్తారు? మరి వాళ్ళు రాసింది దుర్మార్గం, వాళ్ళు రాసింది అక్రమమైనప్పుడు వాళ్ళ మీద పెట్టిన కేసు అక్రమం ఎందుకు అవుద్ది బాసు? ఏదో జర్నలిజం అంటే అదొక ట్యాగ్ వేసుకొని తిరిగేసి ఇదొకటి జర్నలిస్టుల వ్యవస్థ కూడా బాగాలేదులే. సరే, విపక్షాలది పరివారక వికాస్. సొంత కుటుంబ బాగుకే ప్రతిపక్ష పార్టీలు అధికారం దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఓకే, చైనా తగ్గేదేలే. అమెరికా చైనా టారిఫ్ మరింత పోరు. అదే నెంబర్ గేమ్ జరుగుతుంది. తర్వాత భారత్కు వ్యాన్స్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సతీ సమేతంగా ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఇక ఎన్ఐఏ కస్టడీకి రానా. ఉగ్రవాది తవాఫ్పూర్ రానాను 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఇస్తున్నారంటే అదొకటి రాశారు సాక్షిలో. ఆల్ టైమ్ హై అండి. గోల్డ్ మొన్న పెరిగింది, మధ్యలో 2 రోజులు తగ్గింది, మళ్ళీ భారీగా పెరిగింది, 96,450 రూపాయలకు వెళ్ళింది. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే నేను సింపుల్గానే ముగిస్తాను ఈరోజు, ఎందుకంటే ఈ మొబైల్తో చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. మళ్ళీ పర్మిట్ రూమ్లు. ఎక్సైజ్ శాఖ పునరాలోచన. పర్మిట్ లేక 175 కోట్ల నష్టం. షాపుల వద్ద ఎక్కువగా తాగుడు.
అని పర్మిట్ రూమ్లు ఇస్తున్నారంట షాపులకి. వాళ్ళకి మంచిదే, పర్మిట్ రూమ్లు ఇస్తే వాళ్ళకి కొంచెం సేల్స్ పెరుగుతాయి. దాటవేత డొంక తిరుగుడు, సిఐడి విచారణలో జోగి రమేష్ తీరు. దాడికి కాదు నిరసనకే బాబు ఇంటికి, మా కార్లలో కర్రలు రాళ్ల గురించి నాకు తెలియదు, మాజీ మంత్రి మరోసారి రావాలని అధికారులు. ఏమవ్వదు జోగి రమేష్ గారు, అవసరమైతే మీరు టీడీపీలో కూడా వచ్చేస్తారు, నాకు ఆ విషయం తెలుసు. టీటీడీపై గోశాలపై రగడ, 3 నెలల్లో 100 ఆవుల మృతి. భూమన అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అతను ఉంటే ఏంటి, తప్పుకుంటే ఏంటండి? అతను రాజకీయాల్లో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? రాజకీయాల్లో లేకపోయినా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయొచ్చు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పి పిచ్చి ఆరోపణలు చేస్తాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడుగా రాజకీయాల్లో. హాంఫర్ట్ అపూర్వ సోదరుల కబ్జాగాండ, 300 కోట్ల విలువైన 90 ఎకరాల కబ్జా. అప్పటి కావలి నెల్లూరు అప్పటి వైసీపీ కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు గత 5 ఏళ్ళు రెచ్చిపోయారు. పట్టణం నడిబొడ్డున ఉన్న కాలువలో కుంట, డొంక, పోరంబోకు అన్నింటినీ కలిపేసుకొని లేఅవుట్లు వేశారు. చివరికి శ్మశానాలను కూడా వదిలిపెట్టలేదు. మున్సిపల్ కామన్ సైట్లు, దేవాదాయ శాఖ భూములు కలిపేసుకున్నారు. సామాన్యులనే కాదు, సొంత పార్టీ కార్యకర్తలను కావలి అపూర్వ సహోదరులు వదలలేదు. దుగ్గిరాల కరుణాకర్ వైసీపీ కార్యకర్త. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ముసునూరు చెరువులో వేలంపాటు పాడుకొని పట్టుకునేవాళ్ళు. కానీ ఆయనకు వైసీపీ హయాంలో వేధింపులు తప్పలేదు. తమ స్థలం పక్కనే ఉన్న కరుణాకర్ ఇంటిని కలుపుకొని భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని వారిద్దరూ ఎత్తువేశారు. అందుకు సహకరించలేదని చేపలను కరుణాకర్ పట్టుకొనివ్వలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. యాక్చువల్లీ ఈ కేసు కూటమి ప్రభుత్వం విచారించాల్సి ఉంది. చాలా ఇంపార్టెంట్ కేసు అది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి అపూర్వ సహోదరులు భూదందాలపై సమగ్ర విచారణ చేసేందుకు సిట్ వేస్తామని సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కావలి పర్యటనలో ప్రకటించారు. రెవెన్యూ అధికారుల విచారణలో ఇప్పుడు తేలింది కొంతే. సిట్ వేస్తే మరిన్ని భూదందాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. అతను భూదందాలు బయటకు తీసి అతను ఎంత అక్రమాలు చేశాడో చూసి దానిలో కొంత షేర్ తీసుకుంటే అయిపోద్ది. అతను 100 కోట్లు చేశాడు అనుకో, అరే బాబు నువ్వు 100 కోట్లు అక్రమాలు చేసావు, అరెస్ట్ చేస్తే జైల్లో ఉంటావు, దాని బదులు ఒక 30 కోట్లు 40 కోట్లు మాకు ఇచ్చేయి, మేము సైలెంట్గా ఉంటాం అని తీసుకుంటే సరిపోతుంది. అదేగా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, అదే చాలామంది దగ్గర. సో వాళ్ళ దగ్గర కూడా అలాగే చేస్తారు. సరే, ఇదండి 3 పత్రికల్లో అంశాలు. థ్యాంక్ యూ.